ధర్మాన్ని కాపాడడానికి సృష్టించిన ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ధర్మాన్ని ఏ విధంగా అయితే కాపాడాడో, నిజం అనుకునే మనలాంటి ఫిక్షనల్ క్యారెక్టర్స్ ధర్మాన్ని ఇంకా ఏ విధంగా కాపాడాలనేది చాలా బాగా చూపించారు. బీజిఎం అదంతా చాలా బాగుంది, సూపర్. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, నిధి అగర్వాల్ గారి యాక్టింగ్ కానీ అందరిది చాలా బాగుంది. ఇది ధర్మాన్ని కాపాడే దాని మీద చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. సినిమా కూడా చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి విశ్వరూప్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ చాలా హైలైట్గా ఉన్నాయి. హీరోయిన్ దగ్గర ట్విస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా ఏంటి అంటే ఈ సినిమా అంతా 19th సెంచరీ లాగా తీశారు కాబట్టి రెగ్యులర్ పవన్ కళ్యాణ్ సినిమా మాస్ ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమా నార్మల్గా చూస్తే ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అవుతుంది. అంటే మీకు గబ్బర్ సింగ్ అలా ఊహించుకుని రాకుండా జస్ట్ 19th సెంచరీ తీశారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ చేయకుండా చూస్తే చాలా బాగుంటుంది. బీజిఎం ఇంకో లెవెల్లో ఉంది. బట్ సాంగ్స్ లిరిక్స్ ఇంకొంచెం బాగుంది అనిపించింది. ఆ బీజిఎం తగ్గట్టుగా సాంగ్స్ కూడా బాగుంటుంది అనిపించింది. సాంగ్స్ తక్కువైపోయినాయి. పవన్ కళ్యాణ్ తగ్గ సాంగ్స్ లేవని నాకు అనిపిస్తుంది. కొల్లగొట్టిన సాంగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అపిరెన్స్ బాగుంది. సినిమా అంతా ఇంకో లెవెల్లో ఉంది. సెకండ్ ఫైట్సే సినిమాకి హైలైట్. సినిమా మొత్తానికి హైలైటే ఆ యాక్షన్ సీన్ అనమాట. చాలా బాగుంది. చాలా 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 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ని అసలు ఫ్యాన్స్ కంటే ఫీస్ట్. డైలాగ్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అసలు చాలా చాలా బాగుంది. పక్క థియేటర్లో చూడాల్సిన సినిమా. సో అందరు థియేటర్కి వచ్చి పక్క చూడండి. నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అంటే అయ్యో అసలు మైండ్ చాలా ఇండల్జ్ అయి చూస్తున్నాం అనమాట. అసలు నెక్స్ట్ సీన్ ఏంటి అదే